ఆదోని నియోజకవర్గంలో రాజకీయ వేడి. ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణలపై ఎమ్మెల్యే పార్థసారథి కౌంటర్. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో నిన్న జరిగిన వైసీపీ ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేలుగా గెలవడానికి ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసిందని ఆరోపించారు. దీనిపై స్పందించిన ప్రస్తుత ఎమ్మెల్యే పార్థసారథి సూటిగా ప్రశ్నించారు. ఒకవేళ ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగితే మొత్తం ఓట్లు నాకే పడాలి కదా, మరి మీకు 72,000 ఓట్లు ఎలా వచ్చాయి అని నిలదీశారు. ప్రజలు ఇచ్చిన తీర్పును సాయి ప్రసాద్ రెడ్డి అవహేళన చేస్తూ వారిని అవమానిస్తున్నారని పార్థసారథి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మాజీ ఎమ్మెల్యే, ఓడిపోయిన ఎమ్మెల్యే, ప్రజలు తిరస్కరించిన ఎమ్మెల్యే, నువ్వు మా ఎమ్మెల్యేగా పనికిరావు అని చెప్పించుకున్న మాజీ ఎమ్మెల్యే ఒక ఆరోపణ చేస్తా ఉన్నాడు. నేనట ఈవీఎం మిషన్లు అంటే మీరు ఓట్లు నొక్కుతారు కదా, ఆ మిషన్లలో ఏదో రకమైన మతలము చేసి ఏ పార్టీకి నొక్కినా నాకే ఓటు పడేలాగా చేస్తున్నారట. చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ఓటేసినా ఆయనకే ఓటు పడేలాగా చేస్తున్నారట. నవ్విపోతారు ఎవరన్నారంటే. మాజీ ఎమ్మెల్యేకి ఈ మాటలు చెబుతున్న మాజీ ఎమ్మెల్యేకి ఆయనే చెప్తున్నాడు 72,000 ఓట్లు పడ్డాయి. నిజంగా ఏ బటన్ నొక్కినా, మిషన్ లో ఏ బటన్ నొక్కినా నాకే ఓట్లు పడేట్లయితే నీకు 0 ఓట్లు రావాలి కదా, మొత్తం నేనే వేయించుకుంటాను కదా, మీకు 72,000 ఓట్లు ఎట్లా పడాయి? ఏదైనా బుద్ధిని మాట్లాడతారా? మీరు గెలిస్తే ప్రజలు బ్రహ్మాండంగా ఓటేసినట్టు, మీరు చిత్తుగా ఓడిపోతే ఎన్ని వాళ్ళు గెలిస్తే అది తప్పు ఇది తప్పు, మిషన్లు పనిచేయరు, మిషన్లు నొక్కితే వాళ్ళకు ఓడి పడతాయంటారా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 151 సీట్లు, 151 చోట్ల ఎమ్మెల్యేలుగా గెలిచినప్పుడు అప్పుడు కూడా ఏ మిషన్లు ఉన్నాయి కదా, ఆ రోజు మాట్లాడలేదే. కూటమి ప్రభుత్వం గెలిచి ఈ రోజు కూటమికి 164 ఎమ్మెల్యేలు ఇచ్చిన ప్రజలని అవమానపరిచేలాగా, ప్రజల ఆలోచనని మీ మీద తిరగబడ్డ విధానాన్ని అవమానపరిచేలాగా, ప్రజల మీద అనుమానాలు కల్పించేలాగా మీరు మాట్లాడడం సరికాదు. ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణ చెప్పండి. మిమ్మల్ని ఇంట్లో కూర్చోమన్నారు, నన్ను ఎమ్మెల్యే చేశారు, చేసింది ప్రజలు, వాళ్లకు దండం పెట్టండి. ప్రజలు చెప్పిన తీర్పుని శిరస వహించండి తప్ప ప్రజలు ఓట్లేస్తే నాకు పడాల్సింది ఆయనకు పడి, మిషన్లు తప్పు, ఆ తప్పు, ఈ తప్పు కాదు. అసలు తప్పంతా నీ దగ్గర ఉంది, అసలు తప్పంతా మీ ఇంట్లోనే ఉంది. మిషన్లు పాడవడం కాదు, నీ బుర్ర పాడైందన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మళ్ళీ ఎప్పుడైనా సరే ప్రజలు ఇచ్చిన తీర్పు పట్ల అనాలోచితంగా నోటికొచ్చినట్లు మాట్లాడితే మంచిగా ఉండదని ప్రజలందరి తరపున హెచ్చరిస్తా ఉన్నాను. అమ్మా, ధైర్యంగా ఉండండి. మంచి రోజులు వచ్చినాయి. బ్రహ్మాండంగా ఊరు ప్రశాంతంగా ఉంది, అభివృద్ధి చెందుతా ఉంది. రాబోయే రోజుల్లో ఆదోని కూడా బ్రహ్మాండమైన ఊరుగా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా ఉన్నాను. మీకు అన్నగా, తమ్ముడిగా, చెల్లెగా, మీకు మీ ఇంట్లో పెద్ద కొడుకుగా తప్పనిసరిగా మీకు సేవ చేసుకోవడమే నా ధ్యేయంగా పనిచేస్తానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.